ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పులేని వాడను, కనుక యాకోబు సంతతి వారైన మీరు లయ కాలేదు. దేవునికి స్తోత్రాలు. మలాకాయ చాప్టర్ 3 verse 6. ఫర్ ఐ ఆమ్ ద లార్డ్, ఐ డు నాట్ చేంజ్, దేర్ ఫోర్ యు ఆర్ నాట్ కన్స్యూమ్డ్, ఓ సన్స్ ఆఫ్ జేకబ్. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుడు మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఎల్లవేళలా ఒకే రీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనము దేవుని మహాకృపలో, ఆయన ప్రేమలో, ఆయన వాత్సల్యతలో, ఆయన కరుణలో వీ డి నాట్ రియలీ కన్స్యూమ్డ్ బికాస్ ఆఫ్ అవర్ సిన్స్, బికాస్ ఆఫ్ అవర్ వికెడ్నెస్. ఎవ్రీడే ఫర్ గివింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ టు వాక్ ఇన్ హిస్ వేస్. గ్లోరీ టు గాడ్. సో ఐ చేంజ్ నాట్, నేను మారే దేవుడిని కాదు. చాలాసార్లు మనము ఎవరే మాటలు చెబితే ఆ మాటలు విని మనము నిర్ణయాలు మార్చుకొని, మన హృదయాన్ని మార్చుకొని ఎటు పక్క పడితే అటు పక్క మనం తిరిగిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి స్టాండర్డ్లో నిలవటం కానీ నిలకడ కానీ లేకపోయినందున, అంతేకాదు దేవుని యందు అపారమైన విశ్వాసము మనలో తగ్గటం వలన మనము వీఆర్ జస్ట్ మూవ్స్ లైక్ విచ్ ఎవర్ వే ద పీపుల్ దే టాక్. బట్ హియర్ గాడ్ ఈజ్ సేయింగ్, ఐ హ్యావ్ నాట్ లైక్ యూ ఆల్, నేను మీ అందరిలాగా కాదు. బికాస్ ద గాడ్ హూ హ్యాస్ ప్రామిస్డ్, ద గాడ్ హూ మేడ్ కవెనెంట్ విత్ అస్, ద గాడ్ హూ డైడ్ ఫర్ అస్, ద సేమ్ గాడ్ సేమ్ వే స్టిల్ హీ ఈస్ లవింగ్ అస్. దట్స్ వై వీఆర్ నాట్ కన్స్యూమ్డ్ బై హిజ్ ర్యాత్ ఆర్ బై హిజ్ యాంగర్. సో దేవాది దేవుడు, సిలువలో మరణించిన దేవుడు, నిన్ను నన్ను జత చేసుకున్న దేవుడు, నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు, ఆయన మనల్ని ఏ విధంగా అయితే మనల్ని ఆ రక్షణలోకి పిలిచినప్పుడు ఎలాగ ప్రేమించారో అదే విధంగా ప్రేమిస్తున్నారు. కాబట్టి మన యొక్క ఇన్ని రకాలైన మనము ఈ యొక్క పరిస్థితుల ప్రభావాలకి మనం లోనైనప్పటికీ దేవాది దేవుడు మనల్ని విడవక మరవక దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. నిజంగా దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని కార్యాలందు నమ్మకం ఉంచి, దేవుని వాక్యమందు నమ్మకం ఉంచి దేవునికి మన జీవితాలని అంకితం చేసుకున్నప్పుడు, ఆ ప్రజలు చూసినప్పుడు ఆ బిడ్డల ద్వారా దేవుడు ఏ విధంగా మహిమ పడతారో మనకు తెలుసు. అదేవిధంగా నీ జీవితం కూడా ఏ విధంగా నడుస్తుందో అది తెలియటానికి నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో అది మనం చూడొచ్చు. ద లార్డ్ హీ సేయింగ్ దట్ ఐ ఆమ్ ద లార్డ్ హూ చేంజ్ నాట్, నేను మారే దేవుడిని కాదు, ఎల్లవేళలా ఒకే విధంగా ఉండే దేవుడి. నో మోడిఫికేషన్స్ ఇన్ గాడ్. మనము చూడండి, ఆయిల్ పెయింటింగ్స్ చేసేప్పుడు ఎక్కడన్నా కొంచెం ఆ పిక్చర్ మనకి కావాల్సిన విధంగా రాలేదంటే ఆయిల్ పెయింటింగ్స్తో యూ కెన్ చేంజ్ మెనీ టైమ్స్. చాలాసార్లు దాన్ని డిఫరెంట్ స్ట్రోక్స్ ఇచ్చి, డిఫరెంట్ కలర్స్ ఇచ్చి మార్చి ఆ పిక్చర్ని మళ్ళీ ఏ విధంగా నీ మైండ్లో ఉందో ఆ విధంగా తీసుకురావడానికి అవకాశం ఉంది. బట్ గాడ్ యూ కెనాట్ మోడిఫై గాడ్. దేవుణ్ణి మన ఇష్టం వచ్చినట్టు, ఇది ఆయనేమి చిత్రపటనం కాదు, లేక దేంతోనో తయారు చేసుకున్న విగ్రహం కాదు మనకు కావాల్సిన విధంగా మార్చుకుంటానికి. గాడ్ ఈజ్ ద శక్తి కలిగిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, మారని దేవుడు అని మనం నేర్చుకుంటా ఉన్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, ఆయన ప్రేమ కానీ ఆయన వాత్సల్యత కానీ మన ఎడల మారకుండా ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం ఈ విధంగా దేవుల్లో జీవించి ఉండగలుగుతాం కేవలము ఆయన ప్రేమ ద్వారానే. సో హీఈస్ ద యాకోబ్ గారు అంటారు, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద హెవెన్లీస్, లైట్ ఆఫ్ ద హెవెన్లీస్, ద సోర్స్ ఆఫ్ ద లైట్. దేవుడు హీ డస్ నాట్ హ్యావ్ టు చేంజ్, నార్ మనల్ని మెప్పించడం కోసం మనం ఏ విధంగా దేవుని నామాన్ని ఉపయోగించుకుంటామో ఆ విధంగా దేవుడు ప్రవర్తించరు. ఆయన వాక్యంలో ఏమి రాసిందో, ఆయన హృదయ తలంపుల్లో దేనితో అయితే మనకి వాక్యాన్ని తెలియజేశారో అలా కార్యాలే దేవుడు నెరవేరుస్తారు. సగం చేసి సగం కాంప్రమైజ్ అయిపోయి ఈ విధంగా చేయి, ఆ విధంగా నేను చేస్తాననే దేవుడు మనకు కాదు. ఈవెన్ మనకి యొక్క కరెక్షన్స్లో కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి కూడా అది ఆయన ప్రేమ, అది మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ఆల్వేస్ స్టిల్ హీస్ ఇన్ హిస్ గ్రేస్, హీస్ వెయిటింగ్ ఫర్ అస్ టు చేంజ్ అండ్ టు ట్రాన్స్ఫార్మ్. అండ్ బికాస్ హీ వాంట్స్ అస్ టు మేక్ అస్ సేఫ్ ఇన్ హిమ్. ఆయనలో మనము భద్రపడి ఉండాలని, రక్షింపబడి ఉండాలని, ఆయన కాపుదల, ఆయన భద్రతలో మనం ఉండాలని, ఆయన ప్రేమలో మనల్ని సరిచేస్తూ ఉంటారు. అలాగే మనము చూడండి, ఆ యొక్క దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం బ్రేక్ చేసినా, నిబంధన బ్రేక్ చేసినా కానీ స్టిల్ వి సే దట్ దిస్ ఈజ్ ఆల్ హ్యాపెండ్ బికాజ్ వీఆర్ గుడ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ వెంట్ రాంగ్. అంతేగాని
మనము తప్పు చేసాము, ఇది మన వల్లనే జరిగిందని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. బట్ దేవుని సైడ్ ఎప్పుడు కూడా తప్పు ఉండదు. దేవుని సైడ్ ఎప్పుడు కూడా ఒక్కసారి ఆయన నోటిలో నుండి వచ్చిన మాటలు అవి కార్యాలని జరిగించి, ఆ మాటల్లో జీవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు అవి జరిగించి దేవుడు ఆయన యొక్క శక్తిని చూపిస్తూ ఉంటారు. చూడండి, యెషయా గ్రంథం 14:24లో మనం చూస్తే, ద లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతియగు యెహోవా అండ్ ఆయన ఆలోచించిందంట, వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు హిస్ మైండ్ ఇట్ షల్ కమ్ టు పాస్. ఆయన నిర్ణయించుకున్నది, ఆయన ఆలోచించిన ఆలోచన అది కార్యరూపంలో జరిగిస్తూ ఉంటారు. హిస్ థాట్స్ వన్స్ హీ థింక్ దోస్ థింగ్స్ దే కమ్ టు పాస్. దేవునికి స్తోత్రాలు. అలాగే ఆయన ఏదైతే చేయాలని నిర్ణయించుకుంటారో అవి దేవుడు స్థాపిస్తారు, నిర్ణయిస్తారని మనకి యెషయా గ్రంథం 14:24లో మనం చూస్తూ ఉన్నాము. అలాగే కీర్తనలు 78:38లో మనం చూస్తే, మనం ఎన్ని తప్పిదాలు చేసినా కానీ ఆయన లాంగ్ సఫరింగ్లో ఆ యొక్క దీర్ఘ శాంతంతో దేవుడు మన తప్పిదాలని ఆయన వదిలేసి ఆయన కోపాన్ని తగ్గించుకొని మనతో ప్రవర్తిస్తూ ఉంటారని ఇక్కడ కీర్తనకారు రాస్తూ ఉన్నారు. సో మెనీ టైమ్స్ వీ హ్యాడ్ ఫాలెన్ అవే ఫ్రమ్ హిమ్, మెనీ టైమ్స్ హీ హాజ్ లిఫ్టెడ్ అస్ అప్. ఆయన ఉగ్రత, ఆయన కోపం మన మీద చూపిస్తే, మనం చేసే ప్రతిరోజు తప్పులకు చూపిస్తే మనం నిలబడగలుగుతామా? కాబట్టి అందుకే దీర్ఘశాంతుడు అనే దేవుడు హీ టాలరేట్స్ అస్, లైక్ ఏ ఫాదర్. తండ్రి ఏ విధంగా క్షమించి తప్పిపోయిన కుమారుడు అన్ని తప్పులు చేసి ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన్ని హత్తుకొని ఆ యొక్క ప్రతి ఒక్క హక్కులు దేవుడు ఏ విధంగా ఇచ్చి ఆ తండ్రి ద్వారా మనకు చూపించారో, ఈ రోజున మనతో మాట్లాడుతున్న మన తండ్రి, మన పరలోక రాజ్యపు తండ్రి, మన దేవుడు, మన పూజ్యనీయుడైన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనల్ని ప్రేమించిన దేవుడు కూడా అంటున్నారు, ఈ పరిస్థితులు మీరు చూసి దేవుడు ఎందుకు చేశారు, ఏ విధంగా అవుతుంది అని దేవుణ్ణి దూషించడం లేదా దేవుణ్ణి నిందించడం కాదు, కానీ ఈ పరిస్థితులు రావడానికి కారణాలేంటి, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు నా వంతుగా నేను ఎలాగా మార్పు చెందాలని ఆలోచించినప్పుడు వి సీ దట్ అన్చేంజబుల్ గాడ్, హౌ హీస్ మేకింగ్ అస్ టు మూవ్ ఇన్ హిమ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ టు వాక్ ఇన్ ద రైట్ వేస్. ప్రతి ఒక్కడు మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు కూడా ఏదో విధంగా మనం దేవుని బాధ పెడతానే ఉంటాము, కష్టపడతానే ఉంటాము, మన ఆలోచన ద్వారా, మన క్రియల ద్వారా. అలాగే దేవుడు నడుచుకోమన్న ఏ నడకలో కూడా మనం నడవకుండా వి ఆల్వేస్ గ్రీవ్ గాడ్ స్పిరిట్. మార్పు చెందని దేవుని దగ్గర మనం యథార్థమైన హృదయాలతో ఉండడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇంటగ్రిటీ ఆఫ్ అవర్ హార్ట్స్ ఆర్ సో ఇంపార్టెంట్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దెన్ గాడ్ విల్ రిస్టోర్ అస్, దెన్ గాడ్ విల్ టేక్ అస్ బ్యాక్, దెన్ గాడ్ విల్ బ్లెస్ అస్ విత్ ఆల్ ద హెవెన్లీ బ్లెస్సింగ్స్. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి మన మనసులు మార్చుకొని మారని దేవుని దగ్గరికి మనం వస్తామో, ఆ సమయం కోసమే దేవాది దేవుడు వేచి ఉన్నారు. మనల్నందరినీ తిరిగి ఆశీర్వదించి ఆయన పరలోక రాజ్యపు దీవెనతో దీవించాలని సిద్ధంగా ఉన్నారు. ఆ దీవెనలను మనం పొందాలంటే చిన్న ప్రార్థన చేసుకుందాము, దేవుల్లో నడుచుకుందాము. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఎస్ లార్డ్, యు ఆర్ అన్చేంజబుల్ గాడ్ లార్డ్. యాజ్ హీబ్రూస్ 13 లార్డ్ ఫాదర్ గాడ్, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు నాయన. ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ యు ఆర్ సేమ్ లార్డ్. లార్డ్ ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ బికాస్ ఆఫ్ యువర్ అన్చేంజబుల్ క్యారెక్టర్ లార్డ్, బికాస్ ఆఫ్ యువర్ అన్చేంజబుల్ లవ్ లార్డ్ ఫాదర్ గాడ్. టుడే we are not consumed by our own mistakes Lord Father God, even though Lord Father God you are Holy Spirit Lord Father God, Holy Spirit is in us. మీ పరిశుద్ధ ఆత్మ దేవుడు నాయన, పరిశుద్ధుడైన దేవుడు మాలో ఉన్నా కానీ మేము చేసిన తప్పిదాల ప్రకారంగా మీరు మమ్మల్ని శిక్షించకుండా నాయన, మేము నాయన ప్రభా ఇదిగో సాతాను చేతిలో పడిపోకుండా నాయన, మీ క్రమశిక్షణతో, మీ మాటలతో, మీ మంచి మాటలతో, సత్యమైన మాటలతో మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ నాయన ప్రభా, మీ దృష్టిలో తండ్రి, మీ హృదయంలో మేము ఎలాగ ప్రవర్తిస్తున్నామో మా రహస్యాల్ని చూస్తున్న దేవా, ఈ ఉదయకాలం అందు నాయన మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. మా రహస్య పాపాలని కడిగివేయండి నాయన, తుడిచివేయండి నాయన. ప్లీజ్ క్లెన్స్ ఫ్రమ్ ఆల్ అవర్ సీక్రెట్ సిన్స్ లార్డ్ ఫాదర్ గాడ్. వి ఓపెన్ అవర్ హార్ట్స్ ఫర్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. ఫాదర్ గాడ్, బై యువర్ ప్రెషియస్ బ్లడ్ లార్డ్, మీ పరిశుద్ధ రక్తంతో తండ్రి మా ప్రతి పాపాన్ని కడిగివేసి నాయన ప్రభా, మీ పాదాల దగ్గరకు వచ్చిన ఆయన తిరిగి మేము నాయన ప్రభా మా మొదటి ప్రేమలో నాయన మేము నడుచుకుంటానికి యేసయ్యా మీరు సహాయం చేసి, అలాగే ప్రతి ఒక్క బిడ్డ ఏ ఏ సమస్యలో ఉన్నారో తండ్రి, ఆ సమస్య
సమస్యలు నాయనా ప్రభా మీరు పరిష్కరించినైనా స్వస్థపరిచినైనా తండ్రి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.